ప్రఖ్యాత గ్రీకు శాస్త్రవేత్త ప్లేటో తాను రచించినటువంటి సింపోజియం అనే గ్రంథంలో ప్రేమ గురించి చర్చించారు. ప్లేటో అభిప్రాయం ప్రకారం ప్రేమ అనేది కేవలం శరీరాల కలయిక కాదు. ప్లేటో చెప్పినటువంటి ఈ సిద్ధాంతాన్ని కొంతమంది ప్లటోనిక్ లవ్ అని చెప్పేసి అంటారు. 15వ శతాబ్దంలో మార్సిలియో ఫిసినో అనే శాస్త్రవేత్త ప్లేటో చెప్పినటువంటి ఈ నిష్కల్మషమైన మేధోపరమైన ప్రేమ సిద్ధాంతానికి అమోర్ ప్లాటోనికస్ లేదా ప్లటోనిక్ లవ్ అని పేరు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ప్లేటో ప్రతిపాదించిన శరీరానికి అతీతమైన ప్రేమ సిద్ధాంతం కాబట్టి దీనికి ఆయన పేరు స్థిరపడిపోయింది. ఇప్పుడు ఈ ప్లటోనిక్ లవ్ లో ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం. శారీరక ఆకర్షణ లేకపోవడం. ప్లేటో అభిప్రాయం ప్రకారం శారీరక వాంఛలు లేదా లైంగిక కోరికలకు ప్రేమలో చోటు లేదు. ప్రేమ అనేది పూర్తిగా మనసుకు సంబంధించిన విషయం. నిష్కల్మషమైన స్నేహం. ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే అత్యంత స్వచ్ఛమైన మరియు గాఢమైనటువంటి స్నేహబంధం, ఆధ్యాత్మిక అనుబంధం. ఒకరి ఆత్మను మరొకరు గౌరవించడం, కేవలం బాహ్య సౌందర్యాన్ని కాకుండా అంతర్గత గుణాలను ప్రేమించడం ప్లటోనిక్ లవ్ యొక్క ప్రత్యేకత. నిస్వార్థం. అవతలి వ్యక్తి నుండి ఏమీ ఆశించకుండా కేవలం వారి ఎదుగుదలని మరియు సంతోషాన్ని మాత్రమే కోరుకోవడం. పరస్పర గౌరవం. ఒకరి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకోవడం. అంతేకాకుండా ఎవరు ఇంకొకరిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలన్నటువంటి ఆలోచన లేకుండా ఉండటం. సత్యం మరియు జ్ఞానం. ప్లేటో ప్రకారం ప్రేమ వ్యక్తిని సత్యం మరియు జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిపైనే కాకుండా ప్రపంచంలోని మంచితనంపై ప్రేమను పెంచుతుంది. నమ్మకం. ప్రేమలో ఒకరిపై ఒకరికి అచంచలమైనటువంటి నమ్మకం ఉంటుంది. రహస్యాలు దాచాల్సిన అవసరం ఉండదు. ప్రేరణ. ఇన్స్పిరేషన్. ప్లేటో అభిప్రాయం ప్రకారం ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు మంచి పనులు చేయడానికి, గొప్ప లక్ష్యాలను చేరుకోవడానికి ప్రోత్సహించుకుంటారు. శాశ్వతత్వం. శారీరక ఆకర్షణ కాలక్రమేణా తగ్గిపోవచ్చు, కానీ ప్లటోనిక్ లవ్ లో ఉండే మానసిక బంధం జీవితాంతం నిలిచి ఉంటుంది. లింగభేదం లేదు. ప్లేటో ఉద్దేశంలో ప్రేమ అనేది కేవలం స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఎవరి మధ్యనైనా ఇది ఉండవచ్చు. అంటే స్నేహితులు, గురు శిష్యులు, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే నిష్కల్మషమైన సంబంధాన్ని ఇది సూచిస్తుంది. ప్లటోనిక్ లవ్ మరియు స్త్రీవాదంపై ప్లేటో అభిప్రాయాలని మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెట్ల సిద్ధాంతం, ద ల్యాడర్ ఆఫ్ లవ్. ప్లేటో తన సింపోజియంలో ప్రేమను ఒక నిచ్చెనతో పోల్చారు. మొదటి మెట్టులో ఒక వ్యక్తి యొక్క అందాన్ని చూసి ఆకర్షితులం అవుతాం, కానీ పైకి వెళ్లే కొద్దీ ఆత్మ, ఆ తర్వాత జ్ఞానాన్ని, చివరిగా అందమైన సత్యాన్ని ప్రేమిస్తాం. ఇదే నిజమైనటువంటి ప్లటోనిక్ స్థితి. మేధోపరమైన పుట్టుక, ఇంటలెక్చువల్ బర్త్. ఇద్దరు వ్యక్తులు ప్లటోనిక్ ప్రేమలో ఉన్నప్పుడు వారు కేవలం శారీరక సంతానాన్ని కాకుండా గొప్ప ఆలోచనలను, కళలను లేదా ఆవిష్కరణలను లోకానికి అందిస్తారని ప్లేటో నమ్మారు. ఆధునిక కాలంలో ప్లేటోనిక్ లవ్ అనేది కొంత మార్పుకి గురైంది. పూర్వకాలంలో ప్లటోనిక్ లవ్ అనేది కేవలం ఇద్దరు పురుషుల మధ్య ఉండే మేధోపరమైన స్నేహాన్ని ఉద్దేశించి చెప్పబడింది. కానీ నేడు ఇది స్త్రీ పురుషుల మధ్య ఉండే శారీరక వాంఛ లేని ప్యూర్ ఫ్రెండ్షిప్కు పర్యాయపదంగా మారింది.